మోడీ గారిని జెన్జీ ఏదో అన్నారని అసలు కన్నీళ్లు పెట్టుకున్నారు, భావోద్వేగానికి గురయ్యారు, కళ్ళు కూడా మిటకరించారు, ఇట్లా కొట్టారు కెమెరాకి వచ్చే విధంగా. ఓకే, నిజంగానే ఒక కూటమిలో ఉన్నప్పుడు మోడీ గారిని అభిమానిస్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా అన్నప్పుడు బాధ కలగచ్చు. కానీ ఎవరిని పక్కన పెట్టుకొని మనం మాట్లాడుతున్నాము? చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఈ దేశంలో మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారికి మించి తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని జంజీ ఏదో అందని కళ్ళు మిటకరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈయన నటనా చాతుర్యం గురించి ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో అందరికీ అట్లా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. అది ఆర్ట్ అండి, అవమానిస్తారా ఏంటి? అది ఆర్ట్. ఆర్టిస్టులు అవమానిస్తారా ఏంటి? ఒకళ్ళు కాదు, ముగ్గురు, ఒకళ్ళ మించి ఒకళ్ళు, ఒకళ్ళ దత్తపుత్రుడు, ఒకళ్ళ సొంత పుత్రుడు, వీళ్ళిద్దరికంటే సీనియారిటీ ఉన్నటువంటి వీళ్ళిద్దరు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. అది ఆర్ట్, అలానే మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీని దెయ్యం అందినే కదా, ఎట్లా దెయ్యం అంది? సోనియమ్మ అని దండం పెట్టిందినే కదా. మోడీ గారిని నువ్వు పెళ్ళాన్నే చూసుకోలేనాడు అని తిట్టిందినే కదా. ఇప్పుడు మోడీ మోడీ అని చెప్పి పూనకాలు వచ్చి లోడింగ్ లాగా అరుస్తుందినే కదా. మరి అది ఆర్ట్. ఎవరికైనా వస్తుందా? మీకు వస్తుందా? జగన్ గారికి ఏమైనా వస్తుంది? ఎట్లా జీవితంలో జగన్ గారు మాట్లాడగలుగుతారు? జీవితంలో జగన్ గారు ఎట్లా మాట్లాడగలుగుతారు మీరు చెప్పండి? ఎవరికి రాదు. అది కేవలం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడు నారా లోకేష్ గారికి, ముగ్గురికి వారసత్వంగా వస్తుంది. అందుకనే కదా ముగ్గురు అలానే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి గురించి గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి గురించి మాట్లాడింది ఏంటి? దక్షిణ భారతదేశం వాళ్ళని బీజేపీ పార్టీ కుక్కల్లాగా చూసిద్ది. నరేంద్ర మోడీ ఎలక్షన్ వచ్చినప్పుడు అలా యుద్ధాన్ని తీసుకొని వస్తాడు. ఢిల్లీ కాళ్ళ దగ్గర కాదు సార్, అవి రాసుకోకపోతే నాకు అర్థం కాదు, కానీ అంటే పెద్ద పెద్ద డైలాగులు ఈ సినిమాల్లో వస్తాయి. ఒకప్పుడు సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర మోకరెళ్ళదు, పర్వతం ఎవరికి సలాము చేయదు. అది ఆయన వర్షంలో చెప్తేనే అపాలజెటిక్ అట్లా చెప్తేనే ఈ జనాలకు అర్థమైంది. మనం ఢిల్లీ వాళ్ళ ముందు తల వంచుతామా? ఢిల్లీ పెత్తనం మనకు అవసరమా? ఇట్లాంటివన్నీ ఆయన ఏడ్చాడండి, బాధపడ్డాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇంత బాధపడలా. ఆయన్ని అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చిరంజీవిని వాడు వీడన్నా ఆయన బాధపడలా. వాడు వీడంటే మన్నాయనే కదా అందెవరు? బాలకృష్ణ కదా. ఆయన నేను సార్ అని పిలుస్తా కదా. ఆయన అలగా అన్నా ఆయన బాధపడలా. వాళ్ళని శంకర్ జాత అన్నా బాధపడలా. వాళ్ళ అమ్మని తిట్టించినా బాధపడలా. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 21 మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ ఏదైతే పేపర్ లీక్ అయిన దానివల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా బాధపడలా. ఈ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా ఆయనకు బాధ ఉండదు. సాక్షాత్తు వాళ్ళ ఎమ్మెల్యే 5 సార్లు అబార్షన్ చేయితే పిలిచి దగ్గరికి వెళ్ళి గట్టిగా వాటేసుకొని శభాష్ శ్రీధర్, అరవకుండా 5 సార్లు అబార్షన్ చేయించావు, నాకంటే నువ్వే గ్రేట్ అన్నాడు. ఇంకేం చెప్పాలి? వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ని శ్రీకాళహస్తి కోట వినూత్ని తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రైవేట్ వీడియోలు తీస్తే నోరు మెదపలా, బాధ అసలు రాలా. మరి ఇప్పుడు ఎందుకు బాధ వచ్చిందో అర్థం కాల. ఈ బాధ కాదు, ఇది భయం అని అంటున్నారు బయట. ఇది బాధ కాదు, భయం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టించిన భయం అది. చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, నారా లోకేష్ గారు కానీ వాళ్ళు కలిసి ఉండకపోతే బీజేపీతో ఎమ్మెల్యే అయ్యే దిక్కు కూడా వాళ్ళకి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్కి, అందుకని అది జగన్ గారి వల్ల వచ్చిన భయం. ఆ భయంలోనే ఒకళ్ళేమో పూనకాల్ లోడింగ్, మోడీ 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 అరుస్తారా లేదా మీరు అని ఒక ఆయనేమో సరే మరి రాసుకొని వచ్చి మరి చిడతలో ఇచ్చాడు లోకేష్. అయితే 1/2 గంట పాటు అసలు మోడీ గారి గురించి అదేమో అర్థం కాల చదువుతుంటే. అంటే హిందీలో ఆయనకి అర్థమయ్యేటట్టు దాన్ని తెలుగులో రాసుకొని వచ్చి చిడతలు ఒక ఆయన. ఇంకొక ఆయన చూస్తేనేమో డైరెక్ట్గా స్టేజ్ మీద ఏడ్ చేసి పవన్ కళ్యాణ్ వేసిన ఇది. ఈ ఆఖరికి ఏమైందంటే అలా భోగాపురం వల్ల అలా భజనాపురం అయింది. ఆ రోజు భజన పరులు ముగ్గురు చేరి ఒక చోట. నరేంద్ర మోడీ గారికి అర్థమై ఉండదు, వీళ్ళు నన్ను అంతకుముందు తిట్టింది వీళ్ళేనా, లేకపోతే వీళ్ళు డూపులు వచ్చారు ఎక్కడికి, నన్ను తిట్టింది వీళ్ళే కదా అంతకుముందు, ఏంది ఈ విధంగా పొగుడుతున్నారు, అసలు వీళ్ళేనా లేకపోతే ఇక్కడ వీళ్ళు డూపులు ఏమైనా వచ్చారా అని ఆయనే షాక్ అయ్యే విధంగా ఏదైతే వీళ్ళు పర్ఫార్మెన్స్ ఒకరికి మించి ఒకరు. ఫస్ట్ లోకేష్, తర్వాత ఏమన్నా నేను తక్కువ తిన్నాను, డీసీఎం ఉంది కదా, అతను షాడో సీఎంఏ కదా, అదే అనఫిషియల్ షాడో సీఎం కదా, నేను అఫీషియల్ డీసీఎం కదా, నేనేమో తక్కువ తిన్నాను. తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు, ఒకళ్ళేమో దేవుడిచ్చిన కొడుకు, ఇంకొకళ్ళేమో రాజకీయంగా మోడీ ద్వారా ఏదైతే మనం ఏర్పరచుకున్న బంధంలో ఉన్న ఇంకొక అబ్బాయి, ఇద్దరు ఇలా అన్నప్పుడు వాళ్ళని మించి మనం అనకపోతే ఎలా అని చెప్పి ఈయన 75 సంవత్సరాల వయసులో ఈయన చేసినటువంటి పర్ఫార్మెన్స్. అసలు ఎంత విచిత్రం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్కి నరేంద్ర మోడీ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1, కేంద్ర ప్రభుత్వం దీనికి ఇచ్చిన డబ్బులు 0. అసలు ఈవెంట్ చేయాల్సిన జిఎంఆర్ ప్రభుత్వం కాదు.
ఇది జిఎంఆర్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ వాళ్ళు చేయాలి ఈవెంట్. పీపీపీ మోడ్లో చేశారు ఇది. పీపీపీ మోడల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ భూసేకరణ అన్ని చేసి ఆ నిర్వాసితులు డబ్బులు ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పాలి ల్యాండ్. అవును. ల్యాండ్కి ఎటువంటి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని మనం వేరే వాళ్ళకి అప్పచెప్తున్నామని అంటే అప్పుడు ఏం దాని మీద ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇవ్వాలి. ఇప్పుడు జిఎంఆర్ దాన్ని కట్టింది. సో జిఎంఆర్ వాళ్ళు పెట్టాలి ఈవెంట్, రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్భాటంగా పెట్టిందంటే ఈ దేశంలో ఏ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కి కూడా ఇన్ని డబ్బులు అయి ఉండవు. ఏ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ జనాలకు తెలియాలి, ఎందుకంటే వాళ్ళు ఎంతెంత ఖర్చు పెట్టారనేది. 2,10,000 మంది జనాల్ని టార్గెట్ ఇచ్చి సేకరించి 5,000 ఆర్టీసీ బస్సులు, 7,000 కార్లు, 3,000 ప్రైవేట్ వాహనాలు, 127 సంస్థలకు ఫుడ్ సప్లై, 30 మంది ఐపీఎస్ అధికారులు అక్కడ పర్యవేక్షణ, 7,000 మంది పోలీసుల బందోబస్తు, 50 కోట్ల ఖర్చు, వందలాది యాడ్లు, వేలాది ఫ్లెక్స్లు. ఏమన్నా సాధించారా అంటే ఒక్కరు కూడా నోరు మెదిపి అయ్యా నరేంద్ర మోడీ గారు మా రాష్ట్రానికి ఇది కావాలని అడగల. అక్కడే రైల్వే జోన్కి అన్యాయం జరుగుతుంటే ఒక్కరు మాట్లాడలా. కేకే లైన్ పోయింది, అయ్యా మా కేకే లైన్ మాకు ఇవ్వండి అని అడగల. మోడీ మోడీ మోడీ, ఒక డ్యాన్సు, ఒకటేమో అరుపులు. అసలు కొద్దిగా సిగ్గుందా అని అడుగుతున్నాను డైరెక్ట్గా వీళ్ళందరూ. నేను తక్కువ మాట్లాడుతున్నాను. మోడీ వాళ్ళు తిట్టంటే నేను తిడుతున్నానా? ఇది మోడీ నేను తిట్టినట్టు చంద్రబాబు నాయుడు తిట్టంటే నేను చంద్రబాబు నాయుడు తిడుతున్నానా? సిగ్గుందనే పదం ఒకటే వాడుతున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సమస్యలు ఎన్ని ఉన్నాయి. మనం ఒక ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే అయ్యా ముఖ్యమంత్రి గారు నాకు ఇక్కడ సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గానికి డబ్బులు ఇవ్వండి, ఈటీకి శాంక్షన్ చేయని అడుగుతాడు. అలానే ఒక ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అడగాల్సిందేంటి? అయ్యా వెనకబడిన జిల్లాలకు అభివృద్ధికి సంబంధించి ఇవ్వండి డబ్బులు, అయ్యా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ మాకు ఇవ్వండి, పోలవరానికి పూర్తి నిధులు ఇవ్వండి, అయ్యా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపండి. ఇది కదా మనం అడగాల్సింది. సరే ఆయన అమరావతి కన్నా డబ్బులు అడగాలి కదా కనీసం. అది కూడా అడగలేదు ఆయన. అమరావతి కన్నా అయ్యా అప్పులు వద్దయ్యా దేవుడా కనీసం ఒక 10,000 కోట్లు డబ్బులు ఇవ్వండి అని అడగాలి కదా. ఏం అడగకుండా మొత్తానికి ఒక షో కార్యక్రమం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టడానికి ఇదిగో మేము కట్టాము ఇదని ఏదైతే క్రెడిట్ చోరీ కోసం ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి చేసినటువంటి హంగామా. ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల అంతకుముందు సానుకూలంగా ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది, పివి రమేష్ లాంటి వాళ్ళు ఈరోజు ఈ ఈవెంట్ని ఎందుకు అంత విమర్శిస్తారు, ఆ విధంగా పోస్టులు పెడుతున్నారు? సార్ ఇది ఒక్కసారి కాదు, ఈ 2 సంవత్సరాల్లో మోడీ గారి పర్యటనకు నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని నేను దాన్ని కన్సిడర్ చేయట్లా. దాన్ని కాకుండా మోడీ గారితో 3 పెద్ద ఈవెంట్లు ఇక్కడ కండక్ట్ చేయించారు సార్. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులే. ఒకటి యోగాంధ్ర ఒక 300 కోట్లు అయింది. ఏదైతే అమరావతికి శంకుస్థాపన చెల్లికి జరగాల మళ్ళీ పెళ్లిలాగా మళ్ళీ ఆయనే శంకుస్థాపనకు ఆయనే పిలిచి దానికి 100 కోట్లు తగలేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ఈవెంట్కి 50 కోట్లు తగలేశారు. దీనికి అసలు ఎందుకు మీరు డబ్బులు తగలేశారని అడుగుతున్నాం. పాయింట్ నెంబర్ 1. 2, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు. ఇదే కర్నూలు జిల్లా ఓరవకల్లులో మార్చి 25న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్ ని ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ గారి పేరుతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏదైతే ఎయిర్పోర్ట్ ను ఓపెన్ చేశారో మార్చి 25, 2021న ఇంత ఏమన్నా హంగామా జరిగిందా? ఇన్నేమన్నా డబ్బులు ఖర్చు పెట్టారా? ఈ విధంగా ఏమన్నా చెడతలు కొట్టారా? 2, ఇక్కడ తింస అనేటటువంటి నృత్యం గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. అది సాంప్రదాయ నృత్యం, వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆచారం ప్రకారం అక్కడ వేసేటటువంటిది. దానికోసం 13,000 మంది గిరిజన మహిళల్ని, గిరిజన విద్యార్థుల్ని అక్కడ తీసుకొని వచ్చి 3 రోజుల పాటు వాళ్ళని అక్కడే పెట్టి దాన్ని ఒక షో చేసేటటువంటి కార్యక్రమం. నేషనల్ మీడియా మొత్తం ఏకొదులుతుంది. ఏంది ఇది? పిల్లలందరిని తీసుకొని వచ్చి ఎండలో నిలబెట్టి అక్కడ ఈ నృత్యాలు మీ గిన్నీస్ బుక్ రికార్డుల కోసం ఇవన్నీ చేపిస్తారా మీరు? అదే గిరిజన విద్యార్థులకు ఇప్పుడు దానికి ఆల్రెడీ మన ₹1 కోటి డబ్బులు రిలీజ్ చేశారు. అది 2 కోట్లు 3 కోట్లు అయింది ఆ ప్రోగ్రామ్ కి. ఆ 2-3 కోట్లతో ఎన్ని గిరిజన స్కూల్స్, హాస్టల్లో మంచినీటి ఫెసిలిటీస్ మనం కల్పించవచ్చు. ఈ రోజు 35 మంది చనిపోయారు గిరిజన విద్యార్థులు ఈ హాస్టల్లో ఉండి, గురుకులాల్లో. సో ఈ గిరిజన హాస్టల్లో ఉండి చదువుకునేటటువంటి విద్యార్థులు 30 మంది పైగా చనిపోయారు. మరి వీళ్ళందరూ చనిపోకుండా మంచినీరు ఇస్తే బాగుపడే వాళ్ళే కదా. సో ఇలాంటివన్నీ చేస్తున్న ప్రభుత్వం అనేది క్లియర్ గా కనపడతా ఉంది. మీరు చెప్పినట్టుగా ఎం నాగేశ్వరరావు రిటైర్డ్ ఐపీఎస్, ఆయన సిబిఐ మాజీ డైరెక్టరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి పర్యటనకు ఈవెంట్ మేనేజర్గా మారి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని దిగజార్చడం, పైగా దాన్ని గర్వంగా ప్రచారం చేసుకోవడం అని ఒక పోస్ట్ పెట్టారు సార్ నాగేశ్వరరావు గారు. ఒక్క పాయింట్ మన బ్రదర్ మాట్లాడే ముందు, మొన్న రాజస్థాన్ ప్రభుత్వం హెచ్పిసిఎల్ ఏదైతే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి వాళ్ళు 74%, రాజస్థాన్ గవర్నమెంట్ 26%తో ఇదే నరేంద్ర మోడీ గారు వెళ్ళి 1,00,000 కోట్లు ప్రాజెక్ట్. అది 1,00,000 కోట్లు ఇమీడియట్గా ఒక 20,000 మందికి ఉపాధి వచ్చే ప్రాజెక్టు. దాన్ని మనం ఓపెన్ చేస్తే ఎక్కడా న్యూస్ లేదు తెలుసా సార్? అంటే కానీ ఇక్కడ చూడండి మొత్తం నేషనల్ మీడియాలో, స్టేట్ మీడియాలో, ఇంకా నాకు తెలిసి గుజరాత్ మీడియాలో కూడా ఇచ్చుంటారు. అది కూడా మనం వెతికితే గుజరాత్ మీడియా,
రాజస్థాన్ మీడియా, ఎందుకంటే బీజేపీ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, అవును. వాళ్ళ ప్రాపకం కోసం కూడా నాయకులకు అక్కడ మీడియాలో కూడా యాడ్లు ఇచ్చి ఉంటారు, అది కూడా చెక్ చేయాలి మనం. రైట్. ఒక